జెరీకో అనే పట్టణంలో జక్కయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను టాక్స్ కలెక్టర్. ప్రజలు అతన్ని ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే అతను ఎక్కువ పన్ను తీసుకునేవాడు. కాని జక్కయ్య హృదయంలో ఒక కోరిక ఉండేది: యేసును ఒకసారి చూడాలి. ఒకరోజు యేసు జెరీకో పట్టణంలోకి వస్తున్నాడు అని తెలిసి జక్కయ్య రోడ్డు మీదికి చేరాడు. కాని అతను చాలా పొట్టివాడు. జనాల గుంపు మధ్య నుండి యేసును చూడ్డం సాధ్యం కాలేదు. అప్పుడతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు మీదికెక్కాడు. అక్కడి నుండి యేసు వస్తున్నాడన్నది స్పష్టంగా కనిపించింది. యేసు ఆ చెట్టు దగ్గరకు రాగానే పైకి చూసి జక్కయ్యని చూశాడు. యేసు ప్రశాంతంగా ప్రేమతో అన్నాడు: జక్కయ్యా, వెంటనే దిగివచ్చేయ్. నేడు నీ ఇంటికి నేను రావాలి. ఆ మాటలు జక్కయ్య జీవితాన్నే మార్చేశాయి. ఆ మాట విన్న వెంటనే అతను దిగిపోయి యేసును తన ఇంటికి ఆహ్వానించాడు. చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. అయ్యో, యేసు పాపి ఇంటికి వెళ్తున్నాడా అని ప్రశ్నించారు. కాని యేసు హృదయం అందరికీ తెరిచి ఉంది, ప్రత్యేకంగా తప్పిపోయినవారికి. యేసు ప్రేమను అనుభవించిన జక్కయ్య తన జీవితంను మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అతనన్నాడు: ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తాను. ఎవరి దగ్గర మోసం చేసి డబ్బు తీసుకున్నానో వారికి 4 రెట్లుగిచ్చేస్తాను. అప్పుడు యేసు ఆనందంగా చెప్పాడు: ఈరోజే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. తప్పిపోయిన వారిని రక్షించడానికి నేను వచ్చాను. జక్కయ్య కథ మనకి ఒక గొప్ప సందేశం చెబుతోంది: ప్రేమ మనసులను మారుస్తుంది. యేసు ఎవ్వరినీ తిరస్కరించడు. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికీ కొత్త జీవితమిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. 21వ రోజు కలుద్దాం. ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడీ లైవ్ స్టూడియో.